బాష్పాలతో సంతోషించి వెంటనే భరద్వాజుడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా వివరించాడు. మిత్రమా, ఆ ఈశ్వరుడి కృపతో నా రాజ్యం నాకు తిరిగి వచ్చింది. కానీ ఈ ద్రుపదుణ్ణి ఇప్పుడే తీసుకెళ్లలేను. వీడి శిక్షణ మొత్తం పూర్తి అయ్యాక నీకు గొప్ప గురుదక్షిణ ఇచ్చి తీసుకెళ్తాను. అప్పటిదాకా వీడి బాధ్యత నీదే అని చెప్పి పృషతుడు వెళ్ళిపోయాడు. అలా పృషతుడు పాంచాల దేశానికి మహారాజుగా పట్టాభిషేకుడయ్యాడు. ఇక్కడ ఆశ్రమంలో జరిగిందంతా చూసిన ద్రుపదుడు కృతజ్ఞత భావంతో ద్రోణుడితో ఇలా అన్నాడు. ద్రోణ, నేను పుట్టిన క్షణం నుండి ఇప్పటి వరకు నాకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా నీ తండ్రి చూసుకున్నారు. నీవు నన్ను ప్రాణ స్నేహితుడి కంటే ఎక్కువగా హద్దుకున్నావు. దీనికి నా తండ్రి ఏమి ఇస్తారో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నీకొక మాటిస్తున్నా ద్రోణ. రాబోయే రోజుల్లో నేను రాజుగా పట్టాభిషేకుడైన మరుక్షణం నా రాజ్యంలో నీకు సగభాగం ఇచ్చి నాలో సమానంగా చూసుకుంటాను. గుర్తుపెట్టుకో ద్రోణ, నీకు ద్రుపదుడు ఎప్పటికీ ఉంటాడు అని మాట ఇచ్చాడు. అది విని ద్రోణుడు ఆనందంతో ద్రుపదుణ్ణి గట్టిగా హద్దుకున్నాడు. ఇంత ఆప్యాయంగా ఉన్న ప్రాణ స్నేహితులని రాబోయే కాలం భద్రశత్రువులుగా మారుస్తాదని ఎవరు ఊహించగలరు? ఆ శత్రుత్వమే భయంకరమైన కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. అది ఎలా జరిగిందో మనం రాబోయే అధ్యాయాల్లో తెలుసుకుందాం.